సరే ఈ రోజుల్లో ఇంకో మేజర్ ప్రాబ్లం థైరాయిడ్ అనమాట. థైరాయిడ్ ఒకసారి వచ్చిందంటే ఇంక అది తగ్గదు అనేది పడిపోయింది జనాల్లో. రావడానికి అసలు రీజన్ ఏంటి? అసలు వయసుతో నిమిత్తం లేదు, అందరికీ థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది ఈ మధ్యన. ఈ ఫుడ్ తినాలి, ఆ ఫుడ్ తినకూడదు, సొంత వైద్యాలు చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ అసలు కరెక్ట్ గైడెన్స్ మీరు చెప్పండి. ఇప్పుడు థైరాయిడ్ ఫస్ట్ చూసుకుంటే కరెక్ట్ అండి, మీరు అందు కరెక్టే. ఇట్ బికేమ్ వెరీ కామన్ ప్రాబ్లం. ఓకే, సో ఎంత కామన్ అంటే జనాలు దే విల్ డూ దేర్ ఓన్ రీసెర్చ్ వెన్ దే కమ్ టు మీ, దే విల్ ఓన్లీ టెల్ ద ట్రీట్మెంట్ ఆల్సో. అంత కామన్ అయిపోయింది అనమాట ఇప్పుడు. ఎందుకు డాక్టర్ ఇది ఇట్లా ఎందుకు పెట్టారు ఇది కదా అని చెప్పేంత వాళ్ళకే తెలిసిపోతుంది. అంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారు త్రూ గూగుల్ కానీ అది అంత అనమాట. స్పెసిఫిక్గా ఫుడ్స్ వాళ్ళే చెప్పుకుంటారు వచ్చిన తర్వాత. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే నా నోట్లో నుంచి ఫుడ్ తీసుకోకూడదని. దే విల్ ఫీల్ హ్యాపీ. అది నేను చెప్పలేదంటే మళ్ళీ వాళ్ళు అన్హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట. సో ఎవ్రీథింగ్ ద నాలెడ్జ్ వెంట్ అంటే చాలా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా మందికి ఈ ఇన్ఫర్మేషన్ చాలా వరకు తెలుస్తాయి, ఎందుకంటే ప్రాబ్లం చాలా కామన్ గా ఉంది. దీనికి కారణం, ముఖ్యమైన కారణం ఏంటంటే కామన్ గా అవ్వడానికి బ్లడ్ టెస్ట్ చాలా మంది ఇంతకుముందు చేసుకునే వాళ్ళు కాదంత ఎక్కువగా. యాక్చువల్గా ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇప్పుడు బ్లడ్ టెస్ట్లు కూడా చాలా ఎక్కువైనాయండి. ఈవెన్ ఫర్ ద పీపుల్ హు ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ, ఉమెన్. బట్ ఎందుకు ఉమెన్ అని చెప్తున్నా అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కామన్ ఇన్ ఉమెన్ సో కంపేర్ టు మెన్. సో ఇదేంటి వీళ్ళు ఏంటంటే ఫ్రీక్వెంట్గా పీరియడ్ ఇరెగ్యులారిటీస్ ఉన్నా, పీరియడ్ ప్రాబ్లమ్స్ ఏమున్నా, ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఏమున్నా, ఆర్ వెన్ దే గెట్ ప్రెగ్నెంట్ దే హ్యావ్ టు మ్యాండేటరీ డూ ద థైరాయిడ్ టెస్ట్. థైరాయిడ్ టెస్ట్ ఖచ్చితంగా చేసుకోవాలి అప్పుడైనా. సో దానివల్ల ఇంతకుముందు ఇన్ని స్క్రీనింగ్ టూల్స్ ఉండేవి కాదు. మన పేరెంట్స్ అయినా ఎవరైనా దే యూస్ టు గో 3rd month 4th month వెళ్ళేవాళ్ళు. అంతవరకు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు నార్మల్గా. అసలు ఎవరికి చెప్పొద్దు అనేవాళ్ళు. ఎస్, ఇప్పుడు ఈ స్క్రీనింగ్ యాక్టివిటీస్ వల్ల కూడా చాలా బయటపడుతుంది అన్నమాట థైరాయిడ్. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న థైరాయిడ్ ఏదైతే ఉందో ఇది స్పెసిఫిక్గా థైరాయిడ్ కామన్ అనేది అంటున్నామో ఇది హైపోథైరాయిడ్, వాట్ వీఆర్ డిస్కసింగ్. అందరికి టీఎస్హెచ్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం దాన్ని హైపోథైరాయిడ్ అంటారు జనరల్గా. సో అదర్ అంటే ఇది కామన్ వెరైటీ. బట్ దేర్ ఆర్ అదర్ కండిషన్స్. కొంతమంది మన దగ్గరకు వచ్చే గడ్డలు ఉన్నాయని వస్తారు నెక్ లో కొంచెం గడ్డలా కనిపిస్తుంది, వాళ్ళకే తెలిసిపోతుందా అంటే వాళ్ళకి అంత లెవెల్ వచ్చేటప్పటికి సమ్మన్ నోటీస్ దట్, వాళ్ళ రిలేటివ్స్లో ఎవరో ఒకరు నోటీస్ చేయడం. ఇలా నోటీస్ చేసిన తర్వాత ఇలా గడ్డ వచ్చింది ఏం చేయాలని రావడం. అది వన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అలా ఉంటారు. సెకండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏంటంటే హైపర్ థైరాయిడ్ అని కండిషన్ ఉంటుంది. హైపర్ థైరాయిడ్ అంటే బేసికల్లీ ఆపోజిట్ టు హైపోథైరాయిడ్, వెయిట్ లాస్ అయిపోవడం ఎక్కువగా, అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఫీచర్స్ ఉంటాయి. హైపర్ థైరాయిడ్ అది కొంచెం కామనే. సో థైరాయిడ్ అనేది నార్మల్ గా అంటారు కదా, థైరాయిడ్ నార్మల్ గా కామన్ పీపుల్లో అది ఏదైతే కామన్ అంటారో అది హైపోథైరాయిడ్ కండిషన్ చాలా కామన్. రిమైనింగ్ కొన్ని గడ్డలు ఇలాంటి కూడా చాలా అదర్ కండిషన్, చాలా కండిషన్స్ ఉన్నాయి దీంట్లో ఇంకా. సో అవన్నీ చెప్పినా మీకు అంత ఎక్కువగా క్యాచ్ అవ్వవు. సో నాకు కూడా ఒక రెండే తెలుసు అనమాట. అయితే థైరాయిడ్ వస్తే లావ్ అయిపోతారు లేదా బాగా సన్నగా అయిపోతారు, ఈ రెండే తెలుసు. కరెక్ట్. ఈ సన్నగా అయిపోయేది కొంచెం లెస్ కామన్ కంపేర్ టు ద ఇది. డెఫినెట్గా ఒకటి నేను ఇందాక చెప్పినట్టు ఒక స్క్రీనింగ్ అనేది ఒకటి ఉండడం. సెకండ్, లాట్ ఆఫ్ చేంజెస్ కమ్ ఇన్ టు ద ఎన్విరాన్మెంట్, ఇది ఫుడ్ వైజ్ కానీ పొల్యూషన్ వైజ్ అయినా కానీ, అండ్ లైక్ లాట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ థింగ్స్ హ్యావ్ కమ్ ఇన్ టు ద మార్కెట్. సో విచ్ ఈస్ అంటే హెల్త్ అనేది చాలా డిస్టర్బ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంది మన కామన్. ఇంతకు ముందులాగా కాదు, ఇప్పుడు ఎవ్రీథింగ్ చాలా ఫాస్ట్ ఫుడ్, అంటే లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఫాస్ట్, ఇన్స్టెంట్లో మనకి కావాలి ఎవ్రీథింగ్. ఇంతకు ముందు మనం చూసుకుంటే ఏంటంటే అయోడిన్ డెఫిషియన్సీ వల్ల చాలా కామన్గా వచ్చేది థైరాయిడ్. ఇప్పుడు ఏంటంటే ఆటో ఇమ్యూన్ కండిషన్స్ వల్ల కామన్గా వస్తుంది థైరాయిడ్. ఓకే, సో స్పెసిఫిక్గా ఈ ఆటో ఇమ్యూన్ కూడా ఈ 20 to 50 years ఏజ్ గ్రూప్ ఫీమేల్స్కి కొంచెం ఎక్కువగా ట్రిగర్ అవుతుంది. ఓకే, సో వాళ్ళకి ఎక్కువగా మనం థైరాయిడ్ ప్రాబ్లమ్ చూస్తూ ఉంటాం. ఈ రీజన్స్ వల్ల స్పెసిఫిక్గా చేంజెస్, ఈ ఎన్విరాన్మెంట్ చేంజెస్ వల్ల, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వల్ల, వీటన్నిటి వల్ల ఇప్పుడు థైరాయిడ్ రీజన్స్ థైరాయిడ్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. ఓకే, థైరాయిడ్ రావడానికి రీజన్స్ చాలా చక్కగా చెప్పారు సార్. కానీ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉందా అన్నది మాత్రం ఒక క్వశ్చన్ మార్కే ఎప్పటికీ. ఎగ్జాక్ట్లీ రూపా గారు, ఇప్పుడు పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఐ నో వాట్ యు ఆర్ ఆస్కింగ్. వితౌట్ టాబ్లెట్ ఈ థైరాయిడ్ నార్మల్గా ఉంటుందా ఉండదా, దట్ షుడ్ బి ద, అది మీరు అడిగింది. సో చెప్పాలి అంటేనండి ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఉండదు. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఉండదు. నేను చెప్పేది హైపోథైరాయిడ్ గురించేనండి, బికాస్ అదర్ కండిషన్స్ ఆర్ వెరీ మచ్ ట్రీటబుల్.
ఓకే. అదర్ కండిషన్స్ ఏవైతే థైరాయిడ్లో ఉన్నాయి వెరీ మచ్ ట్రీటబుల్, అవి ట్రీటబుల్ అయినాయి కావు, అవి ఏమి లైఫ్ లాంగ్ మెడిసిన్స్ అయితే కావు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ హైపోథైరాయిడ్ అంతే. ఇక్కడ ఏదైతే లావ్ థైరాయిడ్ అంటాం చూడండి, దాని గురించి నేను మాట్లాడుతున్నాను అంతే. సో దీని అంటే ఇందులో కూడా ఏంటిదంటే మైల్డ్, మోడరేట్, సివియర్ అని ఉంటాయి. ఓకే. సో ఒక్కొక్క కండిషన్ కి ఒక్కొక్క పర్సన్ కి మనం TSH వాల్యూని ఆ పర్సన్ తో కొరిలేట్ చేయాల్సి వస్తుంది. ఓకే. ప్రతి ఒక్కరికి TSH అంటే ల్యాబ్లో చూస్తే ఒక ల్యాబ్లో 0.27 నుంచి 4 కట్ ఆఫ్స్ ఇస్తూ ఉంటారు. ఒక్కొక్క ల్యాబ్కి మారుతుంటుంది ఆ కట్ ఆఫ్స్. ల్యాబ్తో సంబంధం లేకుండా మనిషి వెయిట్ని బట్టి కూడా మనం కట్ ఆఫ్స్ కొంచెం సెట్ చేసుకోవాలి థైరాయిడ్. సో ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ మైల్డ్ రేంజ్లో ఉంది అనుకోండి, వాళ్ళ ఒక వెయిట్గా TSH అది మైల్డ్ రేంజ్లో ఉంటే దెన్ వీ కెన్ ఆల్వేస్, అంటే వాళ్ళు కొన్ని లైఫ్ స్టైల్ పర్టికులర్గా వెయిట్ రిడక్షన్ ఇలాంటివి చేయమని దేర్ ఈజ్ ఎ ఛాన్స్, 100% చెప్పట్లా, దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఇఫ్ ఆర్ ద లో డోసెస్లో ఉంటే ఆఫ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. బట్ హై డోసెస్లో ఉంటే డెఫినెట్గా అంత పాసిబిలిటీ ఉండదండి. ఓకే. సో ఇప్పుడు ఇంకొకటి జనాల్లో బాగా వినపడే థైరాయిడ్ గురించి, థైరాయిడ్ వచ్చిన వాళ్ళకి పిల్లలు పుట్టరు అని కూడా చాలా మంది అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం? ఇప్పుడు థైరాయిడ్ అనేది ఇప్పుడు ఒక 100 మందికి తీసుకుంటానండి, ఒక 100 మందిలో థైరాయిడ్ ఉంది. ఓకే. అయితే ఈ 100 మందికి సేమ్ డిగ్రీ ఆఫ్ థైరాయిడ్ ప్రాబ్లం ఉండదు. ఓకే. కొంతమందికి చాలా మైల్డ్ ఉంటుంది, కొంతమందికి సివియర్గా ఉంటుంది, కొంతమందికి మోడరేట్గా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఇష్యూస్ అనేవి మనకు నార్మల్గా చూసుకుంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్లో రాదు, థైరాయిడ్ని కంట్రోల్ చేసుకోలేకపోతే వస్తుంది. ఓకే. థైరాయిడ్ అని తెలిసిన తర్వాత కూడా మనం దాన్ని ట్రీట్ చేయలేదనుకోండి, డెఫినెట్గా దెన్ ఇట్ బికమ్స్ ఏ ప్రాబ్లం. డెఫినెట్గా వాళ్ళ ప్రెగ్నెన్సీ ఇష్యూస్ అవుతాయి. అయితే అందులో కూడా వీళ్ళు టాబ్లెట్ తీసుకొని థైరాయిడ్ని కంట్రోల్లో పెట్టుకోగలిగితే దెర్ వోంట్ బి మచ్ ఇష్యూస్. సో వాళ్ళు అందుకే ముఖ్యంగా గైనిక్ డాక్టర్స్ దే విల్ గివ్ వెరీ ఇంపార్టెన్స్ టు ద థైరాయిడ్. వాళ్ళు వెంటనే థైరాయిడ్ చెక్ చేసి వెంటనే డాక్టర్స్ దగ్గర ఎండోక్రైనాలజిస్ట్ దగ్గర పంపిస్తారు. బికాస్ దే నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ థైరాయిడ్ ఇన్ ద ప్రెగ్నెంట్ ఉమెన్. వాళ్ళకి అది థైరాయిడ్ లెవెల్స్ కరెక్ట్గా ఉండాలని దే విల్ ఎక్స్పెక్ట్. బికాజ్ అది కరెక్ట్ లెవెల్స్లో ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దేర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లమ్స్. సో ఇందాక మీరు థైరాయిడ్లో కొన్ని అయితే ట్రీట్మెంట్ ఉంటుంది, ట్రీటబుల్గా ఉంటుంది అని చెప్పారు. హైపోథైరాయిడ్కి మెడిసిన్ వాడుతూనే ఉండాల్సి వస్తుంది అని చెప్పారు కదా. సో నేను అడుగుతుంది, ప్రెగ్నెంట్ రాని వాళ్ళు, థైరాయిడ్ వల్ల రాదు అని చెప్పే వాళ్ళకి హైపోథైరాయిడ్ ఉన్నా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందా? వాళ్ళకు ట్రీట్మెంట్లో ఉంటారు కదా. ఓకే. ఇప్పుడు చూసుకుంటే ఇది థైరాయిడ్ ఇందాక కూడా చెప్పాను, అది ఏంటంటే కొంతమందికి ఆపే అవకాశం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి మనం కంట్రోల్ ఇదేంటి ఎవ్రీ టైం మనం చెకప్ చేసుకొని వీ హ్యావ్ టు అడ్జస్ట్ ద మెడికేషన్ ఫర్ ద థైరాయిడ్. అయితే ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయి ఉన్నారో అండ్ వాళ్ళ థైరాయిడ్ కనుక కండిషన్లోనే ఉంటే, అంటే వాళ్ళ ట్యాబ్లెట్స్ వాళ్ళ లెవెల్స్ అన్నీ కరెక్ట్లో ఉంటే దేర్ వోంట్ బి అంటే ఇష్యూస్ అయితే పెద్దగా ఏమి ఉండవండి. ఇన్ కేస్ కనుక వాళ్ళు అప్పుడే డిటెక్ట్ అయ్యి, ఈవెన్ ప్రెగ్నెన్సీలో అప్పుడే డిటెక్ట్ అయ్యారు అనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద మైల్డ్ రేంజ్ దెన్ డెఫినెట్లీ విల్ స్టార్ట్ ఆఫ్ ద మెడికేషన్ సూన్ అండ్ థైరాయిడ్ అనేది కొంచెం కంట్రోల్లోకి వస్తాయి. ఓకే. కొంచెం మోడరేట్ టు సివియర్ ఉన్న వాళ్ళకి ఏంటిదంటే కొంచెం డోస్ ఎక్కువ పెంచి ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఇది ఏంటంటే ఇది 100% రిస్క్ అనేది కాదు. ఓకే. సో మనకి థైరాయిడ్ అనేది మనం అప్పటికప్పుడు డిటెక్ట్ అయినా, ఇఫ్ యూ కెన్ స్టార్ట్ ట్రీట్మెంట్ ఎర్లీ, పాజిటివ్ రిజల్ట్సే ఉంటాయి అవుట్పుట్లో డెలివరీ టైం వరకు కూడా. ఓకే. సో కొంతమంది రెస్పాండ్ అవ్వకపోవచ్చు, మే ఫీల్ సమ్ మిస్క్యారేజెస్ ఇలాంటివి అవ్వచ్చు అనమాట. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కరెక్ట్గా మనం యాజ్ ఎర్లీ యాజ్ మనం తొందరగా థైరాయిడ్ టాబ్లెట్ స్టార్ట్ చేసుకుంటే ఇది కూడా మనం ప్రివెంట్ చేయవచ్చు. రైట్. ఈ రోజుల్లో కామన్గా థైరాయిడ్ ఉంటుంది చాలా మందిలో అని మనం మాట్లాడుకున్నాం కాబట్టి, సో ఒక కామన్ పర్సన్ ఎన్ని రోజులకు ఒకసారి లేదా ఎన్ని నెలలకు ఒకసారి థైరాయిడ్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడం మంచిది ముందుగానే? ఎందుకంటే స్టార్టింగ్ డేస్లోనే ట్రీట్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది కదా రిజల్ట్. చెప్తున్నాను అంటే కామన్ మ్యాన్ అంటే ఐఎమ్ నాట్, అంటే నేను ఈ ఎక్స్క్లూడ్ చేస్తున్నా. సడన్గా వెయిట్ గెయిన్ అయిన వాళ్ళు చేయించుకోవాలి. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళందరినీ ఎక్స్క్లూడ్ చేస్తున్నా. సిమ్టమ్స్ ఉండాలంటే డెఫినెట్గా వాళ్ళు చేయించుకోవాలి వెన్ దే ఫీల్ ద సిమ్టమ్స్. అసలు సిమ్టమ్సే లేవు, బాగా హెల్తీగా ఉన్నారు, అలాంటి వాళ్ళైతే దే కెన్ చెక్ వన్స్ ఆఫ్టర్ 25 years తర్వాత దే కెన్ చెక్ ఇట్ ద థైరాయిడ్ టెస్ట్. ఎన్నాళ్ళకి ఒకసారి, ఎన్ని నెలలకు ఒకసారి? వన్స్ ఇన్ 3 years అట్లా చెక్ చేసుకుంటే సరే. 3 years ఒకసారి చాలా? ఎస్. ఓ సూపర్ సార్. నేను ఇంకా 4 నెలలకి 2 నెలలకి ఒకసారి అంటారా? వన్స్ ఇఫ్ ఇట్ ఈస్ అంటే అబ్సల్యూట్లీ, అంటే కొన్ని ఈవెన్ దే విల్ డిటెక్ట్ మోర్ దెన్ 35 years. సో అలా అనమాట. ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కొంచెం ఎర్లీగా ఒకసారి చేసుకోవడం బెటర్. రైట్. థ్యాంక్ యూ.